వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ ఇంకా మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో 82 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 56,949 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్, అంటే మనం సాటర్డే ఫ్రైడే ఏం చెప్పామో క్లియర్గా చెప్తాను చూడండి. ఫ్రైడే నేను ఏం చెప్పానంటే మార్కెట్ మండే మీద డిసైడ్ అయి ఉంటుంది. మండే ఒక కీ ఫ్యాక్టర్ ఉంటుంది. సో మండే మార్కెట్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో మండే మార్కెట్ ఏమైనా పాజిటివ్గా ఉంటే మనం ఎంట్రీ తీసుకుందాం అని చెప్పాను. సో మండే మార్కెట్లో అయితే నాకు ఎటువంటి పాజిటివ్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు అనమాట. సో మార్కెట్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఒక బిగ్ రికవరీ, దాని తర్వాత ఒక స్మాల్ రిజెక్షన్ ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ కనుక చూస్తే ఈ రోజు మార్కెట్ అయితే ఎక్కడన్నా ఒక బిగ్ మొమెంటం ఏమైనా కనిపిస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఎక్కడ మొమెంటం లేదు. ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. ఇక్కడ ఒక స్లైడ్ మొమెంటం జరిగినా సరే మళ్ళీ ఒక రీబ్యాక్ అయ్యి మళ్ళీ ఫాల్ అయింది. మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చింది అనమాట. కన్సల్టేషన్ జోన్కి వచ్చేసింది. సో ఈ రోజు అయితే మార్కెట్ అయితే బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. నేను ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎక్కడ అంటే నా ట్రేడ్ సెటప్ కూడా ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ప్లస్ ఎంట్రీ తీసుకుందామన్నా ఎక్కడ మనకు ఇండికేషన్ అనే క్యాండిల్స్ కానీ, లేదంటే మన ప్రైస్ బట్టి ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకు ప్రాఫిట్ వస్తన్నది ఒక ఇండికేషన్ అయితే ఈ రోజు మార్కెట్‌లో అయితే ఎక్కడ ఇవ్వలేదన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో అంత పెద్ద వోలటాలిటీ కూడా లేదు మార్కెట్‌లో. ఇగ స్మాల్‌గా ఒక 10:30 టు ఒక 11:30 వరకు కొంచెం మార్కెట్ అయితే కొంచెం మొమెంటమ్ అయితే జరిగింది. కానీ ఇక్కడ మాక్సిమం ఎవరు ఎంట్రీ తీసుకోరు మాక్సిమం. సో స్టార్టింగ్‌లోనే ఇక్కడే కొంచెం చాలామంది ఇక్కడే ఎంట్రీ తీసుకుంటారు. లేదంటే మాక్సిమం ఇంకెవరు ఎంట్రీ తీసుకోరు. సో నేను ఇంకా గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏమన్నా ఒక మొమెంటం ఉంటదా అని ఎక్స్‌పెక్ట్ చేశా గానీ ఎక్కడ కూడా ఏం మొమెంటం ఏం లేదు. సో ఈరోజైతే మార్కెట్ అయితే ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది. సో నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు ఫ్రెండ్స్. సో మండే మార్కెట్ నేను అబ్జర్వ్ చేద్దామని ఎక్స్‌పెక్ట్ చేశాను. అంటే నేను ఎందుకు అలా అనుకున్నానంటే ఫ్రెండ్స్, మీకు క్లియర్‌గా చూస్తే మనం అంటే డైలీ మనం ఎంట్రీ తీసుకోవాలని కాదు. ఈరోజు మనం మార్కెట్‌ను మనం ఏం చూసారంటే యాక్చువల్లీ ఏమైంది? మార్కెట్ ఒక ఫాల్ అయిన తర్వాత ఇక్కడ కరెక్షన్ వచ్చిందనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఒక కరెక్షన్ వచ్చిందో, సో ఏమన్నా మళ్ళీ పాజిటివ్‌గా ఉంటుందా? ఏంటా? అని మనం వెయిట్ చేసాం. అందుకే దాన్ని కన్ఫర్మేషన్ కోసం మండే మార్కెట్ మనకు ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో మండే మార్కెట్ కనుక కొంచెం పాజిటివ్‌గా ఉంటే మార్కెట్ ఆ వీక్ అంతా కొంచెం పాజిటివ్‌గా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ మండే మార్కెట్ అయితే నెగెటివ్ గానే ఉంది. అంటే ఇది ఒక ఇండిసిషన్ క్యాండిల్ కింద వచ్చినా, సో మార్కెట్‌లో అయితే ఒక రిజెక్షన్ అయితే కనిపించింది. బయర్స్ దగ్గర నుంచి. సెల్లర్స్ దగ్గర నుంచి కొంచెం స్ట్రాంగ్‌నెస్ అయితే ఉంది. సో మార్కెట్ అయితే ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కానీ అలాగని మనం 100% చెప్పలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్‌లో కొంచెం ఈ రోజు జరిగింది ఏంటంటే ఒక కన్సల్టేషన్ జోన్ కాబట్టి, సో ఈరోజు డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది చేయలేం. సో రేపు మనం డిసైడింగ్ ఫ్యాక్టర్ చేసుకోవచ్చు. ట్రేడ్ సెటప్ కూడా ఒక 15 మినిట్స్ క్యాండిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ అనేది తీసుకోండి. సో అంతకు మించి మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అంటే క్లియర్‌గా ఈ ఈ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే కాల్ ఆప్షన్ గాని, బేరిష్ క్యాండిల్ వస్తే పుట్ ఆప్షన్ అలా చెప్పడానికి వీలు లేదనమాట. ఎందుకంటే మార్కెట్‌లో ఈ ఒక జోన్‌లో ఉందనమాట. ఇది మనకు క్లారిటీ రావాలంటే 15 మినిట్స్ క్యాండిల్స్ ఒక 15 మినిట్స్ క్యాండిల్ కొద్దిగా పాజిటివ్‌గా వస్తే అప్పుడు కాల్ ఆప్షన్‌ని, నెగెటివ్‌గా వస్తే పుట్ ఆప్షన్‌ని తీసుకోండి. ఓకేనా? ఏదైనా 30 మినిట్స్ అబ్జర్వ్ చేయండి రేపు మార్కెట్‌లో. ఓకేనా? అది గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.